జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సర్వమైతే సిద్ధమైంది. ప్రస్తుతం ఇక్కడ చిత్రాడ గ్రామంలో ఉన్నటువంటి ఎస్బీ రియల్ ఎస్టేట్ వెంచర్లు అయితే ఉన్నాము. దాదాపు అన్ని రకాలుగా దీనికి సంబంధించినటువంటి సభాస్థలి దగ్గర అన్ని ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది జనాభా వస్తారని అయితే ఒక అంచనా అయితే ఉంది. ఆ అంచనాకు తగ్గట్టు ఎక్కడి నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి అయితే వస్తున్నారా వచ్చేవారు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ స్టేజ్ దగ్గర చూసుకుంటే దాదాపు కాంక్రీట్ జింగిల్స్ తో కూడా యొక్క స్టేజ్ అయితే ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది జనాభా వచ్చినా సరే ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు చూసుకుంటే బార్కెట్లు, ఎన్నిగా బార్కెట్లు, లేడీస్ కి ఒకవైపు, జన సైనికులకు ఒకవైపు, వీర మహిళలకు ఒకవైపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఫ్లడ్ లైట్లతో సహా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా కాంతివంతం చేయడానికి అయితే చుట్టుపక్కల దాదాపు 25 ఎకరాలు, దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకుంటే విజువల్ చూసుకోవచ్చు. దాదాపు ఇప్పటికే ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు సర్వం సిద్ధం చేయడం కోసం అనేక రకాలైనటువంటి కమిటీలు అయితే పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కమిటీలు ఏర్పాటు చేశారో ఆ కమిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కమిటీ పనులు అయితే వేగవంతం చేస్తున్నారు. దాదాపు ఏదైతే ఉందో ఈ యొక్క మరికొద్ది సేపట్లో ఈ సభా ప్రాంగణం అంతా కూడా నాయకులతో కార్యకర్తలతో నిండిపోతూ ఉంటుంది. దీనికి చూసుకుంటే స్టేజ్ దగ్గర నుంచి ఒక 4 బార్కెట్లుగా విభజించారు. ABCD. ఏ బ్లాక్ వచ్చేసి విఐపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు అయితే కూర్చోవడం జరుగుతుంది. దాంతో పాటుగా లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ వచ్చేసి వీర మహిళలు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆ స్థాయిలో కాన్స్టిట్యూన్సీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సీట్లు అయితే అక్కడ ఆసనవేయడం జరుగుతుంది. దాంతో పాటుగా డి కేటగిరీ వచ్చి చూస్తే పార్టీలో ముఖ్య నాయకులు, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, దాని తర్వాత మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, అట్లా ఒక 4 విభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. నుంచి వచ్చేసరికి జన సైనికులు అటుపక్క నుంచి బాయ్స్ రావడానికి కానీ ఇటు పక్క నుంచి జన సైనికులు, వీర మహిళలు రావడానికి కూడా ఎవరికి వారు సపరేట్ గా అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా ఈ బారికేడ్లతో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఎల్ఈడీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం సాయంత్రం 6 గంటలకు అయితే ఈ యొక్క సభా స్థలానికి అయితే రానున్నారు. 6 గంటలకు వచ్చిన తర్వాత 7 గంటల దగ్గర నుంచి ఆయన మాట్లాడడం మొదలవుతుంది. 7, 8, 9, 2 గంటల సేపు అయితే ఆయన సుదీర్ఘ ప్రసంగాన్ని అయితే మాట్లాడటం జరుగుతుంది. ఈ 11 ఏళ్ల కాలంలో పార్టీ ప్రస్తావన ఏంటి, పడిన ఒడిదుడుకులు, దాని సందర్భంగా పార్టీ ప్రజలకి ఏ రకంగా అయితే తోడుగా ఉన్నారు, దాని తోడు ఆ పార్టీ ఏ రకంగా బలోపేతం అయింది, ఎంత కష్టపడితే పార్టీ రోజు ఈ స్థాయికి వచ్చింది, అధికారం వచ్చిన తర్వాత పార్టీ ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో పార్టీ ఏ రకంగా ఉండాలని దిశానిర్దేశించనున్నారు. దీంతో పాటుగా ఎవరైతే పార్టీకి సంబంధించి అధికారం రావడానికి గ్రామ స్థాయి నుంచి కష్టపడి ఉంటున్నారో వారందరినీ పార్టీ గుర్తిస్తుందని కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఎన్నో ఆశలతో ఈ రోజున ఈ చిత్రాల బహిరంగ సభ కోసం లక్షలాది మంది ప్రజలు అయితే వెయిట్ చేస్తున్నారు. పిఠాపురం చరిత్రని తిరగ రాసిద్దాం కానీ చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణ చెప్పాలి. ఇప్పటికే ఈ యొక్క ఆవిర్భావ సభ గత 11 ఏళ్ళకి సంబంధించిన ఆవిర్భావ సభ పెట్టాలంటే అనేకమైన అంతరాయాలు, సిబ్బంది అయితే పెట్టేవాళ్ళు అధికార పార్టీ. కానీ ఈ రోజున అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జన సైనికులు చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. వైసీ ఎవరైతే జనసేన సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ కూడా పోటీ చేసినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా విజయం సాధించారు. ఇద్దరు ఎంపీలు విజయం సాధించారు. దాంతో పాటుగా విజయోత్సవ సభ అని కూడా ఈ యొక్క సభ అయితే చెప్పుకోవచ్చు. పునః పరిస్థితి చూస్తే దాదాపు అధికారం చేపట్టి 9 నెలలు అయింది. 9 నెలల కాలంలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రధానమైన పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ మూడు పార్టీలు కలిసి ఉన్నాయి. దానిలో పవన్ కళ్యాణ్ చాలా ప్రధాన భూమిక అయితే పోషిస్తున్నారు. అధికారం రావడానికి పవన్ కళ్యాణ్ సాయశక్తిలా కృషి చేశారు. కూటమిని అధికారం చేపట్టారు. ఈ 11 సంవత్సరాల జర్నీ ప్రస్తావన ఎలా జరిగింది, ఇప్పుడు 12వ ఏట వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి నుంచి పార్టీ ఎలా ఉండాలనేది పవన్ కళ్యాణ్ దిశానిర్దేశించున్నారు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ యొక్క స్పీచ్ కోసం దేశం అంతా కూడా జన సైనికులు, ప్రజలు కూడా, అభిమానులు కూడా ఏం మాట్లాడతారని చెప్పి సర్వత్రా ఎదురు చూస్తున్నారు. ఇది ఇక పరిస్థితి. కెమెరామ్యాన్ నితిన్ తో రాజ్ కమల్, S4 మీడియా, చిత్రాల నుంచి.